హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి మొండి అయితే నేను జగమొండిని. ఆ శారద ఇంట్లో ఉన్నది గగన ఆకాశ అని తెలుసుకునే వరకు నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని అపూర్వ సూర్యతో చెప్తూ ఉంటుంది. అపూర్వ గారు, మీరిప్పుడు ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు, నా పెళ్లి గురించి అని సూర్య చెప్తూ ఉంటాడు. పిచ్చి పట్టిందా సూర్య? ఆ శారద ఇంట్లో ఉంది గగన్ అయి ఉంటే భూమి నీ చేత ఎలా తాళి కట్టించుకుంటుంది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ మాటను భూమి చాటుగా ఉండి వింటుంది. అంటే ఆ సూర్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అందుకు ఆ అపూర్వ సహాయం చేస్తుందా? శారదత్త ఇంట్లో ఉన్నది గగన్ బావ కాదు ఆకాష్ అని ఆ అపూర్వకు అనుమానం వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో శారదత్త ఇంట్లో ఉంది ఆకాష్ అని ఆ అపూర్వకు తెలియకూడదు. నేను ఇక్కడే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఆ అపూర్వకు అనుమానం రావటమే కాదు, ఆ అనుమానం నిజమని తెలిసిపోతుంది. అంతేకాదు, నేను ఇక్కడ ఉండటం వల్ల నాన్న నన్ను అబ్రాడ్ పంపిస్తానంటున్నాడు. నాన్న మాటని కాదనలేవను. ఇక్కడే ఉంటే నాన్న అనుకున్నట్టుగా నన్ను అబ్రాడ్ పంపించేస్తారు. నేను అబ్రాడ్ వెళ్తే ఇక్కడ శారదత్తయ్య ఒంటరిదైపోతుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన రూమ్కి వెళ్తుంది. లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి ఏంటమ్మా లగేజ్ సర్దుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. మామయ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆ నిర్ణయం అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నాన్న నన్ను బావని విడదీయటం కోసం నన్ను అబ్రాడ్ పంపిస్తా అంటున్నారు. నేను అబ్రాడ్ వెళ్ళిపోతే బావకు శాశ్వతంగా దూరం అయిపోతాను అని చెప్పి భూమి అంటుంది. అవునమ్మ భూమి, అలా జరగటానికి వీల్లేదు. నువ్వు గగన్ కలిసి ఉండాలి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అందుకే మోయ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటా నిర్ణయం అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నేను శారదత్త ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు భూమి, కానీ అందుకు మీ నాన్న ఒప్పుకుంటారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నాన్నకు చెప్తే ఒప్పుకోరు. నన్ను ఈ గడప కూడా దాటనివ్వకుండా రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారు. అందుకే నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను మోయ అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి, మీ నాన్న కోపం తామరాకు మీద నీటి తెప్పలాంటిది. ఆయన కోపం త్వరలోనే తగ్గిపోతుంది. నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి శారదను బాధ పెట్టాలని చూస్తారు. గగన్కి నువ్వు తోడుగా ఉండాలమ్మా. మీ ఇద్దరూ విడిపోవడానికి వీల్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు, నీకు అంతా మంచి జరుగుతుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే మోయ, వెళ్ళొస్తాను అని చెప్పి భూమి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శారద ఇంట్లో ఆకాష్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. తార ఆకాష్ దగ్గరకు వెళ్ళి, గగన్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీరు కొడైకెనాల్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీకు మ్యూజిక్ అలవాట్లేదు కదా, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం ఏంటి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. కొడైకెనాల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నానులే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అప్పుడే పూరి వచ్చి, తారా నువ్వేంటి మా అన్నయ్య దగ్గర, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. పూరి, మీ అన్నయ్యతో మాట్లాడకూడదా ఏంటి? త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అని తార చెప్తూ ఉంటుంది. అది జరగని పని. మా అన్నయ్య నీ మెడలో ఎట్టి పరిస్థితిలో తారి కట్టడు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అదేంటి పూరి అలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టినప్పుడు మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టాలి కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇప్పుడు మా అన్నయ్యకు భార్య భూమి భూమి వదిన ఉన్నప్పుడు నీ మెడలో మా అన్నయ్య ఎలా తాళి కడతాడు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. మీరు ఆ భూమిని వద్దనుకున్నారు కదా, అందుకే కదా భూమిని ఇంటి నుంచి పంపించేశారు. భూమికి గగన్ గారికి ఎలాంటి సంబంధం లేదని డివోర్స్ నోటీస్ మీద కూడా భూమి సంతకం పెట్టింది కదా, ఇంకా భూమి మీ వదిన అంటావేంటి పూరి అని తార అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఏవో కొన్ని సమస్యల వల్ల అలా జరిగిందే కానీ భూమి వదిన ఏంటో మా అందరికీ అర్థమైంది. భూమి వదినకు అన్యాయం జరగటానికి వీల్లేదు. భూమి ఈ ఇంటి కోడలుగా త్వరలోనే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. నువ్వు వెళ్ళటం మంచిది తారా. నువ్వు మా అన్నయ్యపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది అని పూరి చెప్తూ ఉంటుంది. 6 నూరైనా 100 ఆరైనా గగన్ గారు నా మెడలో తాళి కట్టాల్సిందే. నేను ఈ ఇంటికి కోడల్ని కావాల్సిందే అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. పగటి కళ్ళు కన్నది చాలే కానీ నా కోడలు భూమి త్వరలోనే వస్తుంది. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండుతారా అని శారద చెప్తూ ఉంటుంది.
ఇక మరోవైపు శరత్చంద్ర బయట నుంచి వచ్చి భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి కిందికి రాకపోవడంతో అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి బావా ఏదైనా పనుందా అని అడుగుతూ ఉంటుంది. భూమి ఎక్కడా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. చాలాసేపటి నుంచి నాకు కూడా కనిపించలేదు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వెళ్ళి భూమిని పిలుచుకురా అని శరత్చంద్ర చెప్పడంతో సరే బావా అని అపూర్వ భూమి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. చా ఈ భూమికి మా బావకు నేను పని మనిషిని అయిపోయాను, నేను వెళ్ళి ఆ భూమిని పిలుచుకురావాలంట అని చెప్పి అపూర్వ తనలో తానే మాట్లాడుకుంటూ భూమిని శరత్చంద్రాన్ని తిట్టుకుంటూ భూమి రూమ్లోకి వెళ్తుంది. ఇదేంటి భూమి రూమ్లో కూడా లేదు, భూమి బట్టలు కూడా కనిపించట్లేదు, ఏం జరుగుంటుంది అని అపూర్వ మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి బావా బావా భూమి ఇంట్లో లేదు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. భూమి ఇంట్లో లేకపోవడం ఏంటి అని శరత్చంద్ర అంటాడు. భూమికి సంబంధించిన ఏ వస్తువులు కూడా తన రూమ్లో లేవు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమి రూమ్లోకి వెళ్తాడు. భూమి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది బావా, తన సామాన్ ఏమై ఉంటుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక పేపర్ గాలికి ఎగురుతూ టేబుల్ మీద కనిపిస్తుంది. వెంటనే శరత్చంద్ర ఆ పేపర్ని తీసుకొని చదువుతూ ఉంటాడు. నానా నన్ను క్షమించండి, మీ మాట కాదని నేను శారదత్త ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను అబ్రాడ్ వెళ్ళనున్నానా, నాకు గగన్ బావ కావాలి. గగన్ బావ నా మెడలో తాళి కట్టాడు. అలాంటి గగన్ బావను నేను వదిలి అబ్రాడ్ ఎలా వెళ్తాను నాన్న? నేను ఇక్కడే ఉంటే మీరు నన్ను బలవంతంగా అయినా అబ్రాడ్ పంపిస్తారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను శాశ్వతంగా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను చేసింది మీ దృష్టిలో తప్పే అయ్యుండొచ్చు, కానీ నేను చేసింది కరెక్ట్ నాన్న. భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి. అప్పుడే ఆడదానికి గౌరవం దక్కుతుంది నాన్న అని చెప్పి భూమి లెటర్లో రాసి ఉంచుతుంది. అది చదివి శరత్చంద్ర షాక్ అవుతావుడు. చూసావా బావా, ఆ భూమిని నువ్వు ఆ గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటాడని చెప్పి తిరిగి తీసుకొచ్చి ఎంత ప్రేమగా చూసుకున్నావో అవన్నీ మర్చిపోయి భూమి తిరిగి మళ్ళీ ఆ శారద ఇంటికే వెళ్ళింది. భూమి నిజ స్వరూపం ఇదే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అంతేలే బావా, ఎంత కాదనుకున్నా భూమి నీ కూతురు కాబట్టి భూమి ఏం చేసినా కూడా కరెక్టే అవుతుంది. నేను ఒక్క మాట మాట్లాడితే అది తప్పైపోతుంది కదా బావా అని అపూర్వ ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. తల్లి లేని పిల్లవు కదా అని చెప్పి నువ్వు చెప్పిందల్లా విన్నాను. కానీ నువ్వు ఆఖరికి నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావని అసలు అనుకోలేదు అని శరత్చంద్ర తనలో తానే అనుకుంటూ ఉంటాడు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను భూమి, క్షమించను. నీకు నాకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శరత్చంద్ర తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి శారద ఇంటికి లగేజ్ తీసుకొని వస్తుంది. శారదత్తయ్య శారదత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. భూమి వచ్చావా, నువ్వు వస్తావని నాకు తెలుసు భూమి అని చెప్పి శారద అంటుంది. మీ నాన్న దగ్గరుండి పంపించారమ్మా అని శారద అడుగుతూ ఉంటే లేదత్తయ్య నేనే ఇక్కడికి వచ్చేసాను. నేను అక్కడే ఉంటే నాన్న నన్ను అబ్రాడ్ పంపించడానికి సిద్ధపడుతున్నారు. అందుకే నేను నాన్నను వదిలి వచ్చేసాను అని భూమి చెప్తూ ఉంటుంది. మంచి పని చేశావమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. రా భూమి వదిన లోపలికి అని పూరి అంటూ ఉంటే ఆగు పూరి, భూమికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్దాం, వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురాపో అని శారద అంటుంది. సరే అమ్మా అని చెప్పి పూరి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు గగన్ కలిసే ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు, ఇక నువ్వు ఈ గడప దాటి ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళకూడదు అని శారద భూమికి హారతిచ్చి లోపలికి రమ్మని చెప్తుంది. రే గగన్ చూసావా, భూమి మన కోసం వచ్చేసిందిరా, వాళ్ళ నాన్నను కాదని కూడా వచ్చింది అని చెప్పి శారద ఆకాష్కి చెప్తూ ఉంటుంది. వస్తుంది, రాక ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని శారద అంటూ ఉంటే ఏం లేదులేమ్మా, క్యాజువల్గానే అన్నాను అని చెప్పి ఆకాష్ అంటాడు. బావకు జోకులు ఎక్కువ కదత్తయ్య, అందుకే అలా చేస్తున్నాడు కదా బావా అని భూమి అంటూ ఉంటే అవునవును అని చెప్పి ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి ఇలారా, ఇలా కూర్చో అని శారద సోఫాలో కూర్చోబెట్టి భూమి పక్కన కూర్చుంటుంది. పూరి కూడా భూమి పక్కన కూర్చొని నువ్వేం చేస్తావో మాకు తెలీదు, ఆ తారను ఇంట్లో నుంచి గెంటేసేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. తార ఇంకా ఇక్కడే ఉందా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అది ఇక్కడే ఉండటమే కాదు గగన్తో చాలా క్లోజ్గా ఉంటుంది, అది చూసి మేము తట్టుకోలేకపోతున్నాము.
ఆ తారను ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేయమ్మ భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.